ఎందుకంటే నాకు ఈరోజు నిజంగా నల్గొండ పండుగ చూస్తే నా సొంత ఊరు లక్నో గుర్తు వస్తుంది. ఎందుకంటే లక్నో కూడా మీ నల్గొండ లాగానే గంగా జమున తహజీబ్ సంప్రదాయాన్ని కలిసిమెలిసి అక్కడ ఉంటూ మేము ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి అయితే అక్కడ చూడలేకపోతున్నాము. కానీ ఈరోజు నిజంగా నల్గొండ చూస్తే నా ఊరు నాకు గుర్తు వస్తూ ఉంది. ఈ పండుగ సందర్భంలో మేము ఇంతకుముందు పీస్ కమిటీ మీటింగ్ కానివ్వండి, రకరకాలుగా రెవెన్యూ డివిజన్ శాఖ పరంగా కానివ్వండి, మేము రకరకాల సమావేశాలు కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడ కూడా మీ అందరికీ ఇలాంటివి వచ్చే భక్తులకి ఎలాంటివి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పండుగతో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో దాంట్లో మనకి ఉన్న చెడు అలవాటుని కూడా మనం మన మనసుతో మన హృదయాలతో తొలగించాల్సిన అవసరం. మరి చెడు అలవాటు ఏంటి? సో రామాయణంలో రాసి ఉంది, మనందసి భయంతం కింత కేవలం దూషితో యశం. ఐ డోంట్ ఫియర్ డెత్ బట్ ఐ ఫియర్ అ బ్యాడ్ నేమ్. సో ఎలాంటివి అలవాటు వల్ల మీకు ఉన్న యశం, మీ పేరు ఒకవేళ కొంచెం దూషిత అయితే, కొంచెం చేడు అయితే కనుక అలాంటివి అలవాటుని మనం మానుకోవాల్సిన అవసరం. అది ఏదైనా కావచ్చు. ఏర్పాటు చేస్తున్నాము. దొంగతనాలు కాకుండా సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్స్ కూడా ఇవాళ తిరుగుతూ ఉంటాయి. సో సెక్యూరిటీ పరంగా అన్ని కార్యక్రమాలు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 2 చిన్న విషయాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్దగా గ్రాండ్గా సెన్సిటివ్గా జరిగే ఉత్సవం మన నల్గొండలో ఇచ్చాం. సో ప్రతిసారి ఇంత గ్రాండ్గా నేను కూడా చాలా హైదరాబాద్ తర్వాత ఇక్కడే చూస్తున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇంత గ్రాండ్గా ఇంత మంచి ఉత్సాహంతో అందరూ కూడా మంచి అట్మాస్ఫియర్లో అవుతుందంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా అందరూ కూడా కలిసి ఈ పండుగ చేస్తున్నారు కాబట్టి ఇంత గ్రాండ్గా అవుతుంది. అంటే రెడ్డిలు కానీ అందరూ కలిసి ఒకే కాంప్లెక్స్ లో కలుపుకునే విధంగా అక్కడే అధ్యాపకులకు ఇలా టీచర్స్ ఉన్నాయి కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే పాఠాలు కూడా అక్కడే నడుపుకుంటాం. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ఇవాళ హాస్టల్ ఒక 320 మంది ఉంటారు. అందుకే అలాంటి వసతులు కల్పిస్తుంది. అందరూ కూడా అభివృద్ధి పరంగా పోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకున్నాం. అందులో మరొకసారి నిరంతరం సందర్భంగా ఇన్ని రోజుల పూజలో భాగంగా ముందు జిల్లా ఎంత పవిత్రంగా గణేష్ నిమజ్జనం కానివ్వండి, దసరా కానివ్వండి, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసినట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క ఉద్యోగంలో కాకుండా ఎక్కడా పనులు హిందూ ముస్లిం సోదరులు అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండి పండుగలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా మీ అందరూ కూడా ప్రతి సంవత్సరంలో మీ ముందు ఉత్సాహాలు ఒప్పుకుంటారు. కానీ మీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయకుండా కానీ పోయేటప్పుడు కానీ విగ్రహాలలో పడేసిన తర్వాత నైట్ లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా కొందరు 14 సాగర్ కెనాల్లో వేస్తారు, కొందరు వెల్లగారు వేస్తారు, కొందరు. అందుకనే మీ అందరూ కూడా నాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, నాకు ఒక సంఘటన జ్ఞాపకం మధ్యలో 10-15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్, 2 యూతులు చనిపోవడం, 2 పిల్లలు కోమాలో ఉంటే వాళ్ళని విషయంగా మనం కూడా అక్కడ చేసే విధంగా పర్మనెంట్గా చెల్లు కూడా నేనే వేయించారు అక్కడ.